ఏలూరు జిల్లా ఏలూరు టౌన్ వివాహితపై సామూహిక అత్యాచారం. భర్తతో కలిసి మద్యం తాగి అతనిని కొట్టి అఘాయిత్యం. భర్తతో కలిసి మద్యం తాగిన కొందరు యువకులు తర్వాత అతన్ని కొట్టి భార్యపై సామూహిక అత్యాచారం చేశారు. ఏలూరులో శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన చోటు చేసుకుంది. 3 పోలీస్ స్టేషన్లకు కూతవేటు దూరంలో ఈ దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెదవేగి మండలం విజయరాయికి చెందిన వ్యక్తి అతని రెండవ భార్య ఏలూరు 1 టౌన్ రామకోటి ప్రాంతంలో ఉంటున్నారు. 15 రోజుల క్రితం నగరానికి వచ్చిన వీరు పగలు హోటల్లో పనిచేస్తుంటారు. రాత్రిళ్లు రామకోటిలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే స్టేజీ అరుగులపై విశ్రమిస్తారు. అద్దె ఇల్లు దొరికితే వెళదామని అనుకుంటున్నారు. నగరానికి చెందిన 3 యువకులు వారికి పరిచయం అయ్యారు. వారు చిన్న చిన్న పనులు చేసుకుంటూ జులాయిగా తిరుగుతూ ఉంటారు. శుక్రవారం అర్ధరాత్రి 3 యువకులు విజయరాయి వ్యక్తికి కలిసి మద్యం తాగారు. ఆ పక్కనే అతని భార్య నిద్రిస్తోంది. మద్యం మత్తు ఎక్కాక 3 యువకులు అతనిపై దాడి చేశారు. అనంతరం పక్కనే నిద్రిస్తున్న అతని భార్యను కొద్ది దూరం లాక్కెళ్లి అత్యాచారం చేశారు. అనంతరం ఆమె ముఖంపై దాడి చేశారు. ఈ అఘాయిత్యాన్ని అంటుకోలేని భర్త కేకలు వేస్తూ ప్రక్కనే ఉన్న రోడ్డుపైకి వచ్చి అటుగా వెళ్తున్న యువకుడికి విషయం చెప్పి రక్షించాలని కోరాడు. ఆ యువకుడు స్పందించి ఘటనా స్థలానికి వస్తుండగా నిందితులు 3 పరారయ్యారు. 100కు కాల్ చేసినా స్పందించలేదు. డైల్ 100కు కాల్ చేసినా సరిగ్గా స్పందించలేదని అక్కడికి వచ్చిన యువకుడు చెబుతున్నాడు. 100కు కాల్ చేసి చెప్పగా చూస్తాం ఎక్కడ అంటూ ముభాభావంగా మాట్లాడారని, సరిగ్గా స్పందించలేదన్నారు. తర్వాత సమీపంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లి విషయం చెప్పగా 10 నిమిషాల్లో పోలీసులు ఘటనా స్థలానికి వచ్చినట్లు చెప్పారు.